నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఒక విజన్తో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని ఆయన తెలియజేశారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వ సంస్థలతో పాటు మరొక 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని చెప్పారు. ఎకానమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ కి భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతాలో ఉన్నాయని తెలిపారు. హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రీసోర్సెస్ రంగాల్లో ముందున్నారని అన్నారు. భారత్ నుంచే 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని, వీరిలో దాదాపు 80% మంది భారతీయులే ఉన్నట్లు తెలియజేశారు. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ US ఆదాయం వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఈ రాత్రి నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్యాసింజర్ బస్సులు రాకపోకలు నిలిపివేయనున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత చింతూరులో మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని చింతూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మృతుల కుటుంబాలకు 7 లక్షలు, క్షతగాత్రులకి 2,50,000 రూపాయలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడటమే ప్రమాదానికి గల కారణాలుగా చెప్పవచ్చు. పొగమంచు కారణంగా బస్సు బోల్తా పడి ఉండొచ్చని, వచ్చే నవంబర్ వరకు బస్సుకి రవాణా శాఖ జారీ చేసిన ఫిట్నెస్ ఉందని అన్నారు. NTRF బృందాలను నియమిస్తామని మంత్రి అన్నారు. పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి 1, తెనాలి నుంచి 1, బెంగళూరు నుంచి 1, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి 1. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలా మంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, SDRF డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేదానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి
చిన్న చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి, ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా ప్రాపర్గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. ఇంతకు ముందు ఒక సిస్టమ్ ఉండేది. వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ పాసెంజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేసాము. మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. అలా చిన్న చిన్న లోపాలు కూడా నేను గమనించడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ని ఇమీడియట్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి కలెక్టర్ గారిని కూడా ఇమీడియట్గా సెల్ ఫోన్ టవర్స్ మీద దృష్టి పెట్టి ఎక్కడ అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ తో సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారుతాయని అన్నారు. 2025 దావోస్ లో కలిసి కాగ్నిజెంట్ ను విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్ కి వెళ్లక ముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు. ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని, ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకి 11 నెలలు అంటే సుదీర్ఘ కాలమని, ఆయనకు రియల్ టైంలో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. విశాఖపట్నం ఐటీ జీసీసీ కేంద్రంగా మారుతుందని, విశాఖ ఎకానమిక్ రీజియన్ కూడా ఈ ప్రాంతం అభివృద్ధిని మారుస్తుందని తెలియజేశారు. వైనాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. My speech says 8,000 seater, but Ravi Garu has just revised the number. So I think we should go with what Ravi Garu has just said, which is 20,000 seater campus. And inaugurate the interim tech center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Vizag is not just ready for growth. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus represents a close to 1,500 crore investments. And today, we already launched your interim center where close to 1,000 people will be working, engaging across future sectors like AL, AI, ML, digital engineering, cloud computing, and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. Today is not an investment in land, this is an investment in possibilities. Every seat in this campus is a job, a dream, a future being built for the youth of Andhra Pradesh. I want to share a personal story from Davos, a moment where this partnership started. And it began on my birthday, which is on January 20. Then I came back, and then I had to go back to my leader, the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, and tell him. He said, 99 paisal land iste company lo vastaya ani adigaru. I said, this is the only ask as an IT minister I'll have, sir. Please give me that flexibility and we will script history in Visakhapatnam. And I'm proud to say that we were able to clinch Cognizant, bring them here. And from this dais, I'd like to make a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you're proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud.
we will make Telugu community proud. In Andhra Pradesh, ease of doing business is anyway given. We are today talking about speed of doing business. In Andhra Pradesh, decisions don't get stuck in files. They turn into foundations like today. To lot of the Andhrapreneurs, జిల్లా సమగ్ర వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రైతు సంక్షేమానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల జిల్లా స్థాయి సదస్సు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళికలో భాగంగా వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. ప్రతి ఎకరాకు మంచి ఆదాయం లభించాలని అన్నారు. ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని వీటిని వినియోగించుకొని సమగ్ర కార్యాచరణ ఉండాలని తెలిపారు. సంబంధిత శాఖల మధ్య స్పష్టమైన సమన్వయం అవసరమని అన్నారు. నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేయాలని అన్నారు. ఆధునిక పరిజ్ఞానం కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి, వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సివి రమణ, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కెవివి సత్యనారాయణ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్, శాస్త్రవేత్తలు చంద్రమోహన్ రెడ్డి, శైలజ, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. 3 సీజన్స్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు, స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్. సో దాంట్లో అగ్రికల్చర్ ని ఒక ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్ గా మనము చేంజ్ చేయాలి. ఫార్మర్స్ కు ఇప్పటిదాకా ఫోకస్ చేసినది ఒక ఏకరాకు ఎంత ప్రొడక్టివిటీ ఎంత అని ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక ఏకరాకు వాట్ ఇస్ ద ప్రాఫిటబిలిటీ. సో రైతు దగ్గర ఉన్న ఆ ల్యాండ్ నుంచి ఎంత ప్రాఫిట్ వారికి వస్తుంది దాన్ని పెంచాలి. రైతులకు వారి యొక్క వెల్ఫేర్ మీద చాలా ఎక్కువ గవర్నమెంట్ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతున్నది. సో అందుకే ఇప్పుడు మనకు దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి అమలు చేయడం జరుగుతున్నది. సో దాంట్లో ఇంకా మనము ఎలా దాంట్ని ఎఫెక్టివ్ గా ఇంప్రూవ్ ఫిషరీస్, ఇవి అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ మార్కెటింగ్, ఇరిగేషన్స్, ఇవి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో అందరూ కూడా ఒక కాంప్రహెన్సివ్ వేలో ప్రాపర్ కోఆర్డినేషన్ తో పని చేస్తేనే ఏదైతే మనం అచీవ్ చేయాలని అనుకుంటున్నామో దాంట్ని అచీవ్ చేయగలుగుతాము. ఇది ఒకటి. ఇంకొకటి, మన టార్గెట్స్ ని అచీవ్ చేయడానికి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మాత్రమే మనము ఫోకస్ చేస్తే చేయలేము. దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్, ఫార్మర్స్, సైంటిస్ట్, మన స్టాఫ్స్ అందరూ కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఒపీనియన్ ఏంటి అన్నది తెలుసుకుని ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ మన డిస్ట్రిక్ట్ కావాలి. సో ఆల్రెడీ ఆర్ఎస్కే లెవెల్లో డిసెంబర్ 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్క వర్క్ షాప్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పెట్టి రైతుల ఒక ఫీడ్బ్యాక్ ని మీరు జనరల్ పాయింట్ చెప్తున్నారు. గుంటూరు సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం క్రెడా ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రాపర్టీ షోను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించి పలు స్టాల్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ని హ్యాపీ, హెల్దీ ఫ్యామిలీ లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రజలు ఉన్నత స్థాయి జీవన విధానాన్ని అనుభవించాలంటే ఆ ప్రాంతంలో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన కనెక్టివిటీ, శాశ్వత అభివృద్ధి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగం, అలాగనే సెకండరీ ఇండస్ట్రీల పాత్ర అత్యంత కీలకమని తెలియజేశారు. ఈ ప్రాపర్టీ షోలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు తమ సేవలు, ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయని అన్నారు. to deliver his speech. So repo rates mere last 1 year lo chala tagginayi. The best rate of interest of course ippuduna
ప్రజలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక మంచి జీవన విధానాన్ని అందించడమే లక్ష్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. హ్యాపీ హెల్దీ ఫ్యామిలీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన చేస్తున్న కృషిలో భాగంగానే ఈరోజు వెల్దీ ఫ్యామిలీ అవ్వాలి, లైఫ్ స్టైల్ చాలా బాగుండాలి అని అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయి ఉండాలి. మరి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెనక పునాదిగా ఉంటున్న బిల్డర్స్ అందరూ కూడా అదేవిధంగా ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళ కింద సెకండ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఇందులో భాగస్వాములు అవ్వడం, అనేక రకాలైన వాళ్ళ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి అదేవిధంగా బిల్డర్స్కి పరిచయం చేయడం చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తుంది. అమరావతి అద్భుతంగా మలుచుకోబోతూ ఉన్నాము. వాటికి కూడా మనకి బిల్డర్స్ సహాయ సహకారాలు ఎంతో అవసరం. వారి యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క అంటే ఫీజిబిలిటీస్ కూడా చాలా అవసరం. గవర్నమెంట్ కూడా దాని గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ అంతా కూడా విన్ విన్ సిచ్యువేషన్తో ఈరోజు మన అమరావతిని మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేసే విధంగా అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. మరి ఇందులో మేజర్ ఇల్లు అనేది ఒక కళ కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చాలా స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో కూడా బడ్జెట్ వైజ్గా పెట్టారు. పెద్ద బడ్జెట్ వాళ్ళకి పెద్దవి ఉన్నాయి, చిన్న బడ్జెట్ వాళ్ళకి చిన్నవి ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళకి అది సదుపాయాలు కూడా ఉన్నాయి. అందరూ దానికి తగ్గట్టుగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రానున్న 1 వీక్లో కూడా హోమ్ లోన్స్ మీద రివ్యూ చేస్తున్నారు. అరౌండ్ 7.15% ఇంట్రెస్ట్ ప్రజలకు తగ్గించాలి, వాళ్ళ మీద భారం పడకూడదని కూడా వారు ఆలోచించి నిర్ణయం తీసుకుపోతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. వారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మంత్లీ ఈఎంఐ వచ్చేటప్పుడు వారికి భారం కాకుండా ఉండాలని చెప్పి ప్రజల దృష్టిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అట్లాగే ఇక్కడ రకరకాలుగా నమ్మకమైన నాణ్యతమైన బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు వచ్చి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర కొంటారు. మీరు మంచి డ్యూరబిలిటీ ఉన్న వస్తువులు వాడి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే నెక్స్ట్ ప్రాజెక్టులో కూడా మీ దగ్గర ఆటోమేటిక్గా మీ యొక్క రెప్యుటేషన్తో తప్పకుండా మీ యొక్క బుకింగ్స్ అవుతాయి. మౌలిక వసతులు, డ్రైన్లు, అట్లాగే సిమెంట్ రోడ్స్ కానీ, తార్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా తప్పకుండా ఎవరికి కావాలన్నా నగర దూర ప్రాంతాలైనా కానీ నగర శివారు ప్రాంతాల్లో కూడా గుంటూరు డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రతి ఒక్క పౌరుడికి మంచి సదుపాయాలు కల్పించే దిశగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వెంటనే విరమించుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు యు గనిరాజు, రాష్ట్ర నాయకులు ధనరాజు డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల పీజీ విద్యను దూరం చేసే 77 జీవోను రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో జరిగిన పీడీఎస్యూ రాష్ట్ర 24వ మహాసభ సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని, అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం చెందుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యకి దూరం కాబడ్డారు. ఎందుకంటే నారా లోకేష్ గారు చెప్పారు 77 జీవోని మేము రద్దు చేస్తామని, కానీ ఈరోజు కూడా రద్దు చేయకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలను విడుదల చేయండి, ఈ 77 జీవోను రద్దు చేయండి, విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. జనరల్ మెడిసిన్
పీడియాట్రిక్స్, న్యూరాలజీ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల వైద్యులతో గుంటూరులో డెత్ ఆడిట్ రివ్యూ మీటింగ్ ని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ నిర్వహించారు. ఈ ఆడిట్ లో గత 2 నెలలుగా నమోదైన మరణాలపై సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా తురకపాలెం, మెలియోడోసిస్ మరియు ఇటీవల కొత్తగా వెలువడుతున్న స్క్రబ్ టైపస్ వంటి వ్యాధులకు సంబంధించిన కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని విభాగాధిపతులతో రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా స్క్రబ్ టైపస్ వంటి వ్యాధులు నమోదైనప్పుడు తప్పనిసరిగా తెలియచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లోపు డెత్ కేసులకి సంబంధించిన కేస్ షీట్లు మెడికల్ రికార్డ్స్ విభాగానికి అందేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, న్యూరాలజీ విభాగం నుండి డాక్టర్ బిందు నర్మద, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం నుండి డాక్టర్ రాధిక రాణి, సంబంధిత విభాగ వైద్యులు, సివిల్ సర్జన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజుల్లో హాస్పిటల్ అంటే మంచి పేరు ఉండేది. గుంటూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అంటే మన కోస్తా జిల్లాలందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వస్తున్నారు. 2005లో ఏమైందంటే మేము రికగ్నిషన్ తీసేస్తాము మెడికల్ కాలేజీకి అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా, మనం చదివినప్పుడు ఇట్లా అమెరికా పారిపోయాము, ఏదో ఒకటి చేద్దామని అప్పుడు స్టార్ట్ చేశాము. దానివల్ల మా క్లాస్మేట్స్ కానీ మా కాలేజీ మేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి పొదిలి ప్రసాద్ బ్లాక్ కట్టించాం. అప్పుడు 6 ఫ్లోర్స్ వేద్దాం అనుకున్నాము, 4తో ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, రమణ గారు అప్రూవ్ ఇచ్చారు. 2 ఫ్లోర్స్ వేస్తే దానిపై 2 వేస్తున్నారు. మళ్ళీ దాంట్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషను అన్నీ వస్తాయి అన్నమాట. నేను ఇంతమందిని సూపరింటెండెంట్ చూశాను. ఈ మన రమణ గారి లాగా 1 ఇయర్లోనే ఈ హాస్పిటల్ ఇంత ఇంప్రూవ్ చేసి చాలా ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు కొత్తవి. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ రమణ గారు. మా హాస్పిటల్ ఆయన మన కాలేజీలో కూడా చదవలేదు, ఎక్కడో వైజాగ్లో చదువుకొని వాళ్ళ ఆవిడ ఈ హాస్పిటల్లో చదివిందని ఆయన సూపరింటెండెంట్కి వచ్చారు. మేము చాలా ప్రతి వార్డులో మీరు క్లీన్గా ఉంచండి, అదొక్కటి నేను అడుగుతున్నాను. మేము ఇంత కష్టపడి ఇక్కడ కట్టించినందుకు మీరు క్లీన్గా ఉంచితే మనకే ఆరోగ్యం ఉంటుంది అందరికీ. పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేలా మేము కృషి చేస్తున్నాం. అంత బాగుంటుంది. మ్యాట్కో క్యాన్సర్ సెంటర్ అద్భుతంగా ఉంటుంది. లోపల ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరిపోదు అక్కడ. ఇది ఒక్కటే కాదండి, ఫ్యూచర్లో ఒక 6 ఎకరాలు బొంగరాల బీడ్లో సారు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించారు. ప్రభుత్వం ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి అండ్ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించబడి వాటిని సంబంధిత శాఖాధికారులకు పంపించి వేగంగా పరిష్కారం చేయాలని ఆనందబాబు అధికారుల్ని ఆదేశించడం జరిగింది. సమావేశంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పర్యాయాలు ఈ కార్యక్రమం నిర్వహించాం. దీని ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు స్వయంగా తీసుకొచ్చి మీరు ఆ సమస్య వివరిస్తే సంబంధిత అధికారులకు ఆ సమస్యని అందించి వాటిల్లో టైం బౌండ్ బట్టి కొన్ని తక్షణమే పరిష్కారమయ్యే సమస్య ఉంటుంది, కొన్ని పరిశీలన చేసి పరిష్కరించాల్సిన అంశాలు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్ ప్రకారం కొంత సమయం తీసుకొని పరిష్కారం అయ్యే కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని ఏమో అసలు పరిష్కారం కాని సమస్యలు కూడా కొన్నిసార్లు వస్తుంటాయి. అన్ని కూడా విపులంగా వాటిని గమనిస్తూ నిరంతరం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా వరకైతే మన నియోజకవర్గంలో మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాను, ఫోన్లో సమస్య చెప్పినా కూడా దాని మీద స్పందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. దానికి తోడు అదనంగా ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామేమో, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో,
మీ మధ్యకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అందించేటటువంటి సూచనలు, మీకున్నటువంటి సమస్యలు మా దృష్టి తీసుకొచ్చే వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమాల్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సమస్య మీద మీరు అర్జీ ఇచ్చారంటే, ఈరోజు శుక్రవారం కొల్లూరు మండలంలో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామంటే మళ్ళా 4 మండలాలు తిరిగే లోపు 5వ మండలంగా మళ్ళీ కొల్లూరు వంతు వస్తుంది. ఈ రోజు వచ్చిన సమస్య మళ్ళా నెల తర్వాత మళ్ళా మీ మధ్యకి ఇదే కార్యక్రమం చేసినప్పుడు మళ్ళా రిపీటెడ్ గా అదే సమస్య పరిష్కారం కాకుండా నా దగ్గరికి రావటం జరిగితే మాత్రం దాని మీద అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.